మార్నింగ్స్ అంటేనే సూపర్ బిజీగా ఉంటాయి ప్రతి ఇంట్లో. అలాంటిది ఇలాంటి పిల్లలు ఉంటే ఇంకేం చేయాలి చెప్పండి. అంటే ఫర్ నో రీజన్ క్రాంకీ అయిపోతాం అనమాట. మేము లేస్తాము కానీ బ్రష్ చేయము, స్నానం చేయము. ఇక్కడ నా పుత్రరత్నం ఏ రీజన్ కి ఏడుస్తున్నాడో చెప్పాలా? వాడికంటే ముందు మేము బ్రష్ చేసామంట, అందుకని వాడు బ్రష్ చేయడంట. అసలు ఏమన్నా లాజిక్? ఓ పక్క స్కూల్ టైం అవుతూ ఉంటే ఈ వేషాలన్నీ వేస్తాడు, ఫైనల్ గా బ్రష్ చేయించాక ఇలా గోళీలు ఆడుకుంటున్నాడు. మన టైంలో ఈ ఆట తెలియని అబ్బాయిలే ఉండరనుకుంటా. ఎక్కువ గోళీలు సాధిస్తే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించినట్టే ఫీల్ అయ్యేవాళ్ళు. రోజు ఇదే సినిమా మా ఇంట్లో. ఎలాగోలాగా రెడీ చేసి అయితే స్కూల్ కి పంపిస్తాము. ఈవినింగ్ వెళ్ళాను పిక్ చేసుకోవడానికి. వాడు చూడండి అసలు హీరో ప్రభాస్ రేంజ్ లో ఏదో చేపని లాక్కొచ్చినట్టు ఆ బ్యాగ్ నల్ల లాక్కొస్తున్నాడు. అదంతా పాడైపోద్ది, ఉతికినా పనికి రాకుండా అవుతుంది వీడు చేసే వేషాలకి. మళ్ళీ షూ వేసుకోకుండా వచ్చాడు. ఎంత నెగ్లిజెన్స్! అసలు అబ్బాయిలే ఇలా ఉంటారా లేదా పిల్లలంతా ఇలానే ఉంటారా అనిపిస్తుంది. ఇంటికి వచ్చాక స్కేటింగ్ క్లాస్ కి పంపిద్దామని తీసుకెళ్తున్నాను. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, మా వాడు రన్నింగ్ చూసి చాలా మంది నవ్వుతారు. అసలు ఎందుకు నవ్వుతారో నాకు కూడా తెలీదు. మీకేమైనా డిఫరెంట్ గా అనిపిస్తుందా చూడండి. సో అదన్నమాట ముచ్చటి వీడియోకి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.